నమస్తే. వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సోన గారు, బాగున్నారండి? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? అంతక్షమేనండి. సార్ ప్రస్తుతానికి అమెరికాలో జరుగుతున్న పరిణామాలు ఒకంత మన ఇండియన్స్ ని భయభ్రాంతులకు గురి చేస్తున్న అంశాలే. ట్రంప్ గారు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే జాబ్ పర్పస్ వెళుతున్న వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అంటే మనం చాలా సార్లు H1B వీసా అంటే ఏంటి అనేది మాట్లాడుకున్నాము. బట్ ఎవరైనా ఈ వీడియోనే ఫస్ట్ టైం చూసారనుకోండి, మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్లకుండా ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఇంకొకసారి మాట్లాడదాం సార్. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి అని అంటే అందరూ H1B వీసా అంటూ ఉంటారు కదా. ఈ వీసా ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు మన ఇండియన్స్ ఎక్కువ యూజ్ చేసేదండి వర్క్ పర్మిట్, అంటే వర్క్ కోసం పోయే వాళ్ళ వీసా H1B వీసా అన్నట్టు. స్టూడెంట్ వీసా మీద పోయి F1 అంటాం. వర్క్ మీద పోయి అంటే మీరు జాబ్ ఉన్నది కాబట్టి పోయే వీసా దాన్ని H1B అంటాం. తర్వాత మన పిల్లలందరూ ఏం చేస్తారంటే అక్కడ పోయిన తర్వాత ఏం చేస్తారు, స్టూడెంట్ వీసా మీద పోయి మాస్టర్స్ చేసుకున్నా బ్యాచులర్స్ చేసుకున్నా ఆ తర్వాత వాళ్ళు అక్కడ పని చేద్దామని అనుకుంటారు. ఆ పని చేద్దాం అనుకునేటప్పుడు వాళ్ళు స్పాన్సర్ చేసే వీసా అది H1B వీసా. అంటే నార్మల్ గా దీనికి ఒక లాటరీ సిస్టమ్ అని ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఇదివరకు ఈ లాటరీ సిస్టమ్ లేకుండే కానీ 2007 నుంచి అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి లాటరీ సిస్టమ్ మొదలైంది. అంతకుముందు లేకుండే, అంతమంది అప్లికెంట్స్ లేకుండే. అయితే అవి ఉన్నాయి 65,000 ప్లస్ ఒక 20,000 మాస్టర్స్ డిగ్రీ వాళ్ళకి 85,000 వీసాలు అయినట్టు. చాలా మంది అప్లికెంట్స్ ఉన్నారు కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే లాటరీ సిస్టమ్ పెడతారు అన్నట్టు. సో అది H1B వీసా. మనం జనరల్ గా H1B మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ గా పోవచ్చు, లేదా అంటే అక్కడ పోయిన తర్వాత F1 వీసా మీద కానీ H4 మీద వీసా అక్కడి నుంచి కూడా H1B ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఈ H1B వీసా అనేదాన్ని మనం చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తూ ఉంటాము. ఇంతకు ముందు కొన్ని కండిషన్స్ ఉండేవి. ఇప్పుడు ఆ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్రంప్ గారు మార్చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు దాన్ని ఎట్లా మార్చుతున్నారు? ఇంతకుముందు లాటరీ సిస్టమ్ అన్నది ఎట్లా ఉండే అంటే, ఇప్పుడు మీకు స్వర్ణ గారికి ఒక జాబ్ వచ్చింది, ఏ కంపెనీ నుంచి వచ్చింది, నాకు రాహుల్ రెడ్డి గారికి B కంపెనీ నుంచి వచ్చింది, సుబ్బారావు గారికి C కంపెనీ నుంచి వచ్చింది. అట్లా 10 మంది, ఇప్పుడు మొత్తం 85,000 వీసాలు. కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి 2 H1B వీసాలు ఉన్నాయి అనుకుందాం. ఆ 2 H1B వీసాలకు 10 మంది అప్లై చేస్తారు. ఓకే, అందులో మీరు స్వర్ణ గారు, నేను, రాహుల్, సుబ్బారావు గారు, వేరే వాళ్ళందరూ ఉంటున్నట్టు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు H1B పిక్ చేసుకుంటానికి లాటరీ పిక్ చేస్తారు అన్నట్టు. అంటే ప్రాక్టికల్ గా లాటరీ అంటే ఎట్లా ఉంటుంది అంటే, మీ పేరు, నా పేరు సుబ్బారావు గారు, మిగతా 7 పేర్లు అందరు కూడా చిట్టిలేసి అండబెట్టి అందులో 2 పేర్లు తీస్తారు అన్నట్టు. తీసినప్పుడు ఒకవేళ గనక ఎవరి పేరు అయితే వెళ్తుందో వాళ్ళని H1B ఫైల్ చేయనిస్తారు అన్నట్టు. అది లాటరీ సిస్టమ్. ఆ లాటరీ సిస్టమ్ ఎప్పుడు అంటే, నార్మల్ గా మా దగ్గర ఇయర్ అన్నది October 1 నుంచి, అంటే USCIS ఇమిగ్రేషన్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నది October 1 నుంచి మొదలైంది. October 1 నుంచి మొదలైంది కాబట్టి మార్చిలో మొదలు పెడతారన్నట్టు. దాదాపు 6-7 నెలల మొదలుపెట్టి ఏం చేస్తారంటే, మనం 10 మందిలో వాళ్ళకి కావాల్సిన నెంబర్స్ పిక్ చేసుకుంటున్నట్టు లాటరీలో. అప్పుడు మనం పోయి H1B ఫైల్ చేసుకోవచ్చు ఒకవేళ మన పేరు వస్తే. అది 2007 నుంచి ఇప్పటిదాకా ఆ లాటరీ సిస్టమే నడుస్తా ఉంది అన్నట్టు. తర్వాత ఈ మధ్యలో 2023-24లో కొద్దిగా చేంజెస్ వచ్చినాయి. అందులో లాటరీ సిస్టమ్ ఎట్లా లాటరీ తీయాలని కొద్దిగా చేంజెస్ వచ్చినాయి. కానీ ఓవరాల్ గా ఏంటంటే, ఆ చిట్టీలు తీసినట్టే మీరు ఆ లోపల పెట్టేసి మీ పేరాన్ని పెట్టి చిట్టీలు తీసినట్టే నడుస్తుంది అన్నట్టు ఇప్పటిదాకా కూడా. అంటే దాదాపు 18 ఏళ్ళ నుంచి అది అట్లే నడుస్తుందండి లాటరీ సిస్టమ్. ఓకే. ఇప్పుడు ఈ ట్రంప్ గారు తీసుకునే ఈ చేంజెస్ ఉన్నాయి కదా సార్, ఒకసారి మన వ్యూవర్స్ కోసం చెప్తారా? ఎలాంటి చేంజెస్, ఎలా చూడాలి మనం వీటిని? ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేస్తానంటే, అతను ఏం చెప్పిందంటే, ఇవన్నీ H1B అంతా లాటరీ సిస్టమ్ కన్నా ఎవరైతే ఎక్కువ శాలరీ వస్తుందో వాళ్లకు ఈ H1B ఇవ్వాలి అని ఇది మొదటి నుంచి ప్రపోజల్స్ ఉండే. ఇది లాస్ట్ మన ట్రంప్ 1.0 ఉంటాం కదా, ట్రంప్ మొదలు ప్రెసిడెంట్ అయ్యిండు, ఆ తర్వాత బైడెన్ అయ్యిండు, మళ్ళీ ట్రంప్ అయ్యిండు కదా. ట్రంప్ మొదలు ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఈ ఎక్కువ పైసలు, ఎక్కువ శాలరీ వచ్చే వాళ్లకు ఇవ్వాలని అంతకుముందు ట్రై చేసిండు. కానీ అది లాస్ట్ మూమెంట్ లో ట్రై చేసిండు కాబట్టి బైడెన్ ప్రభుత్వం వచ్చి దాన్ని తీసేసింది అన్నట్టు. దాన్ని రెగ్యులేషన్ కానియలేదు. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ప్రపోజల్ ఏంటంటే, అంటే అతను చెప్పే ప్రపోజల్ ఇప్పుడు ఇంకా ఈ రెగ్యులేషన్స్ పబ్లిష్ కాలేదు.
అతను ఓన్లీ ఎక్స్ప్రెస్ చేయడం, అతను అడ్మినిస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడం తప్పితే యాక్చువల్ గా ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఇంకా పబ్లిష్ కాలేదు. అతను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పినాం కదండి, స్వర్ణ గారి పేరు, నా పేరు, సుబ్బారావు గారి పేరు, ఇంకొక 7 పేర్లు అందులో పెట్టి లాటరీ తీస్తామని చెప్తాం. అట్లా కాకుండా ట్రంప్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఈ 10 మందిలో ఎవరికి ఎక్కువ జీతం ఉంటే, అంటే అందులో కూడా కొన్ని సిస్టమ్స్ ఉంటాయిలేండి, అలొకేషన్స్. బట్ జనరల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మన 10 మంది ఉన్నాయి. ఇప్పుడు మీకేమో ₹1,00,00,000 పర్ ఇయర్ శాలరీ అంటాడు. ఓకే, సుబ్బారావు గారికి ఏమో ₹2,00,00,000 శాలరీ అంటాడు. అట్లా అందరినీ కూడబెట్టి ఎవరికి ఎక్కువ శాలరీ ఉంటే వాళ్ళకి H1B ఇద్దాం. ఎవరికి తక్కువ శాలరీ, మీకు ఒక్కొక్కటి మీ కంపెనీ ఏం చెప్పింది, ఒక్కొక్క ₹1,00,00,000 ఇస్తా అని చెప్పింది. కానీ సుబ్బారావు గారి కంపెనీ ఏం చెప్పింది, 2 కోట్లు ఇస్తా అని చెప్పింది. కాబట్టి సుబ్బారావు గారికి H1B వస్తుంది, మీకు రాదు ఈ కొత్త సిస్టమ్ లో అని ఇప్పుడు ట్రంప్ ప్రపోజల్. ట్రంప్ ఆల్రెడీ చెప్పేసి నేను చేస్తా అని చెప్పేసిండు ఈ మాట. ఓకే. సో ఇప్పుడు మీరన్న పాయింట్ దగ్గర మనం ఆగుదాం సార్. ఇప్పుడు పెద్ద కంపెనీలు ఉంటాయి. అవును, ఓకే, మన కంపెనీ పేర్లు చెప్పట్లేదు కానీ కొన్ని వెల్ నోటెడ్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. కొన్ని మీరు అదే రేంజ్ అంటే 1-2 కోట్ల మధ్యలో మాట్లాడండి, ఎందుకంటే ఆ శాలరీస్ ఆ రేంజ్ లో ఉన్నాయి అక్కడ. ఓకే, డన్ ఉంటాయి. Yeah. చిన్న కంపెనీలు కూడా ఉంటాయి. వాళ్ళు కూడా యుఎస్ లో ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ శాలరీస్ వాళ్ళ కంపెనీకి తగ్గట్టుగా అవి కాస్త తక్కువగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. మరి అలా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి దాన్ని ఎట్లా కంపేర్ చేస్తారు? మొదటి నుంచి H1B రెగ్యులేషన్స్ ఏంటంటే, కంపెనీ పట్టి శాలరీ ఉండదండి అక్కడ H1Bs కు. నార్మల్ మన జనరల్ రూల్స్ ఏం చేస్తాం స్వర్ణ గారు, మీరు చెప్పింది కరెక్టే, పెద్ద కంపెనీకి పెద్ద శాలరీస్ ఉంటాయి, చిన్న కంపెనీ చిన్న శాలరీ ఉండవచ్చు. కానీ H1B రూల్స్ ప్రకారం ఏంటంటే, ప్రివేలింగ్ వేజ్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. అందులో దాన్ని పట్టి, అంటే నార్మల్ గా అక్కడ ఉన్న ప్రివేలింగ్ వేజ్ ఎంత, అక్కడ ఉన్న నార్మల్ గా ఇచ్చే శాలరీ ఎంత, దాన్ని పట్టి ఇవ్వాలన్నట్టు, పొజిషన్ పట్టి ఇవ్వాలన్నట్టు. ఓకే, సో చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా కూడా పొజిషన్ పట్టి ఇవ్వాలి. కాకపోతే చిన్న కంపెనీలు ఏం చేస్తాయంటే ఎంట్రీ లెవెల్ వాళ్ళని తీసుకుంటాయి, అంటే కొత్తగా జాబ్ వాళ్ళని తీసుకుంటాయి. పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి, ఈ అన్ని చిన్న కంపెనీ నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటాయి అన్నట్టు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హైలీ టాలెంటెడ్ పీపుల్ పెద్ద కంపెనీస్ తీసుకుంటాయి. మనకు నార్మల్ తెలుసు కదా, అట్లా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది మనకు ఇంకోటి ఏంటంటే, ఈ శాలరీస్ కూడా ఎట్లుంటాయి అంటే అండి, ఇప్పుడు అదే లెవెల్, అంటే మీకు ఎంట్రీ లెవెల్లా మీరు ఎక్కడనో టెక్సస్ లో చిన్న సిటీ ఉందనుకోండి, అందులో ఆడ మీకు 80 లక్షలే శాలరీ ఉంటుందండి, ఏది ఏడాదికి ప్రివేలింగ్ వేజ్. అదే మీరు కనుక శాన్ ఫ్రాన్సిస్కో కానివ్వండి, తర్వాత న్యూయార్క్ కానివ్వండి పోయింది అనుకోండి, అప్పుడు ఏమైందంటే అక్కడ మినిమం శాలరీ అన్నది 1,60,00,000 ఉంటుంది, అక్కడ డబల్ అయిపోద్ది అన్నట్టు. ఏదైతే H1Bకి మినిమం శాలరీ చిన్న పల్లెటూరులో 80 లక్షలు ఉంటుందో, అదే పెద్ద సిటీస్ లో పోయే మటుకు అది డబుల్ అయింది అన్నట్టు. సో ఎప్పుడు కూడా కంపెనీ పట్టి ఉండదండి, ఆ పొజిషన్ బట్టి ఆ లొకేషన్ బట్టి శాలరీ వేరీ అవుతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం అంటే చేంజెస్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ చేంజెస్ ఎలా చేస్తారు? ఇప్పుడు ట్రంప్ ఏం చేసిందంటే, ఫస్ట్ ఓకే మేము ఈ చేంజెస్ చేస్తామని ఒక పబ్లికేషన్స్ లో, అంటే ఫెడరల్ రిజిస్టర్ ఉంటుంది కదా, అలా ప్రపోజ్ చేసిండు అన్నట్టు నేను రెగ్యులేషన్స్. ఇప్పుడు అదేమైందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ప్రెసిడెంట్ ఆఫీస్ ఉంటుంది కదా, అది క్లియర్ చేయాలన్నట్టు. అది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు ప్రపోజ్ రెగ్యులేషన్స్ అని కూడా పబ్లిష్ చేయాలన్నట్టు. ఇప్పుడు వైట్ హౌస్ లో, అంటే ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే దీన్ని పబ్లిక్ గా అనౌన్స్ చేయాలన్నట్టు. ఈ ప్రపోజ్ రెగ్యులేషన్స్ కు పెడితే మీ కమెంట్స్ ఏంటి, మీరు ఏమనుకుంటారు అని మనల్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మనం వాళ్ళకు లెటర్ రాసి, మరి నాయన ఇది వద్దురా నాయన, ఇది మంచిగుంది, ఇది చెడుగుంది అని మనం అప్పుడు కమెంట్ చేసిన తర్వాత, ఆ కమెంట్స్ అన్ని కన్సిడర్ చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ చేస్తున్నట్టు, మీ కమెంట్స్ మేము దృష్టిలో తీసుకున్నాము కానీ ఇది అని చెప్పి వాళ్ళకు ఫైనల్ రెగ్యులేషన్ పబ్లిష్ చేస్తున్నట్టు. ఓకే, మరి ఈ చేంజెస్ అన్ని ఎక్కడ చేస్తారండి? ఇవన్నీ ఫెడరల్ రిజిస్టర్ చేస్తారండి, ఇవన్నీ ఫెడరల్ రిజిస్టర్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు మనకు నెక్స్ట్ లాటరీ సిస్టమ్ అన్నది మనకు March 2026 లో మొదలవుతుంది అన్నట్టు.
ఇప్పుడు ట్రంప్ పెట్టే ఉరుకుల బట్టి తెలిసేది ఏంటంటే ఇది మార్చ్ 2026 లోపట్నే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అతను, హ్మ్. టోటల్ ఫైనల్ రెగ్యులేషన్స్ అని మనకు తెలుస్తుంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై సాలరీస్ ఉన్న వాళ్ళకి ఇది బెనిఫిట్ గానే అనిపిస్తుంది మాకైతే. అవునండి. బట్ అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో తెలియట్లేదు. చూడడానికి, వినడానికి మాత్రం మాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు సింపుల్ మీకు చెప్పినా కదా, మీ శాలరీ ₹1,00,000 ₹1,00,00,000, సుబ్బారావు గారి శాలరీ 2 కోట్లు అనుకోండి. మీరిద్దరు కూడా డల్లాస్ లో అనుకోండి, తప్పు అంటే సుబ్బారావు గారికి వేస్తారు. ఓకే, ఓకే. అది అది సింపుల్ ఎగ్జాంపుల్ అన్నట్టు మీకు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మీకు లాటరీ పెట్టేది, ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఎక్కువ శాలరీ ఉన్నదని డిటర్మ్ అవుతుంది కొత్త సిస్టమ్ లో. అది ఇంకా సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలేదు, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఓకే. సరే, ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నేను ఒక మ్మ్. స్టూడెంట్ గా యుఎస్ వెళ్ళా. అవును. ఓకే. నాకు స్టడీస్ కంప్లీట్ అయిపోయింది. నాకు అక్కడ ఉద్యోగం వచ్చింది. మ్మ్. జాబ్. నేను ఫ్రెషర్‌ని. నాకు ఎలాంటి మ్మ్. ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి నాకు బేసిక్ నామినల్ సాలరీ ఇస్తారు. అవునండి. మరి అలాంటప్పుడు నేను హెచ్-1బీకి అర్హురాలిని కాదు కదా! అప్పుడు నన్నేం చేస్తారు అక్కడ? అమెరికాలో ఆ, ఉండనిస్తారా? ఆ, పంపించేస్తారా? అది ఇప్పుడు స్పెషల్ గా ఈ ఫ్రెషర్స్ అన్నది చాలా ఇబ్బంది అండి, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఫ్రెషర్స్ కు హై సాలరీస్ ఇవ్వరు ఎవరు కూడా, హ్మ్. అన్లెస్ ఎవరన్నా సూపర్ టాలెంటెడ్ ఉంటే తప్పితే హై సాలరీస్ ఇవ్వరు వాళ్ళకు. ఇవ్వరు కాబట్టి ఇది ఫ్రెషర్స్ కు బాగా డిస్కరేజ్మెంట్ అండి. ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇది ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సాలరీ కంపెనీ ఇవ్వడానికి తయారుగా ఉంటుంది. హ్మ్. కొత్తగా పోయిన వాళ్ళకి తయారు, ఇది ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్ గా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్, లెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ కాదు ఇప్పుడు కొత్తగా వచ్చే సిస్టమ్. కాకపోతే ఏంటంటే కొన్ని సార్లు ఎట్లుంటదంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది డెవలప్ కావాలి, అది డెవలప్ కావడానికి మీకు మరి H-1B లేకపోతే మరి డెవలప్ కాదు కదా. హ్మ్. సో ఇది ఇబ్బందే, ఇది చాలా ఇబ్బంది. ఎస్పెషల్లీ F1 మీద మాస్టర్స్ డిగ్రీ మీద యుఎస్ పోయే వాళ్ళకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ రాగానే ఎంట్రీ లెవెల్ జాబ్ వాళ్ళకు కూడా H-1B వచ్చింది ఇంతకు ముందు. ఇప్పుడు కొత్త ప్రపోజల్ బట్టి ఎంట్రీ లెవెల్ వాళ్ళకు H-1B జాబ్ వచ్చేటానికి ఆ, చాలా తక్కువ అవకాశం, అంటే అసలు అవకాశమే లేదండి. ఈ రెగ్యులేషన్స్ ద్వారా పోతే ఇప్పుడు మీకు డల్లాస్ లా మీకు ₹1,00,00,000, సుబ్బారావు గారికి ₹2,00,00,000 తప్పకుండా సుబ్బారావు గారికి వస్తుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ప్రివేలింగ్ వేజ్ అనేది దాదాపు అక్కడ 80 లక్షల నుంచి, డల్లాస్ అయితే దాదాపు 1,00,00,000 నుంచి మొదలైందండి మీకు. సో అందులో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని ఉంటుంది అన్నట్టు. అంటే మీకు సింపుల్ గా డల్లాస్ లో ఎగ్జాంపుల్ ఇస్తాను, అంటే దీనికి శాన్ ఫ్రాన్సిస్కో వాటన్నిటికి వేరే ఉంటుంది. డల్లాస్ లో అయితే ₹1,00,00,000 నుంచి మొదలైతే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కి. లెవెల్ 4 పోయే మటుకు అది 2 కోట్లు అవుతుంది అన్నట్టు. 2 కోట్లు వచ్చేవానికి తప్పకుండా వస్తుంది. 1,80,00,000 వచ్చిన వానికి చాలా 90% ఛాన్స్ ఉంటుంది. అదే 1,50,00,000 వచ్చేవానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ₹1,00,00,000 వచ్చేవానికి అసలే ఛాన్స్ ఉంటుంది. సో మీరు చెప్పినప్పుడు మీరు ఫ్రెషర్ గా పోయినప్పుడు మాత్రం వాళ్ళు మరి తక్కువ శాలరీ తోటి మొదలు పెడతారు కాబట్టి మీకు H-1B వచ్చేది అన్నది చాలా అసలు ఇంపాసిబుల్ అండి. ఓకే. ఇప్పుడు హెచ్-1బీ రావడం నాకు కాస్త పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. మ్మ్. తక్కువ సాలరీ ఉండింది. అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఇండియా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని, ఇక్కడ కంపెనీ త్రూ హెచ్-1బీ సంపాదించుకొని అప్పుడు నేను వెళ్ళాలా? లేదు అనంటే అక్కడ ఇంకేదైనా నాకు వెసులుబాటు లాంటిది ఉంటుందా? అంటే ఒక్కటేంటంటే మీకు అక్కడ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది 3 ఏళ్ళు ఉంటుంది కదండి. ఓకే. సో ఆ 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత మరి మీకు హై సాలరీ కనుక ఒకవేళ మీరు కమాండ్ చేయగలిగితే అప్పుడు మీకు H-1B వస్తుంది. హుహు. లేకపోయింది అనుకోండి మీరు వెనుకకు రావాల్సి వస్తుంది. వెనుకకు వచ్చిన తర్వాత కొద్ది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు H-1B. అయితే ఇందులో ఒక అడ్వాంటేజ్ మీకు ఏముందంటే, ఇంతకు ముందు ఏంటంటే లాటరీ సిస్టమ్, మీ పేరు తగులుతుందో తగలదో మీకు తెలియదు. కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే మీకు ఖచ్చితంగా తెలిసిపోద్ది మొదలే. లెవెల్ 1 అంటే ఎంట్రీ లెవెల్ వాళ్ళకి మాత్రం తప్పకుండా రాదని మేమే చెప్పేస్తాం. అరే మా దగ్గరకు వచ్చి మీరు అనవసరంగా H-1B ఫైల్ చేయడం కూడా వేస్ట్ అండి అని చెప్పేస్తాం. అర్థమైంది కదా. హ్మ్. ఒకవేళ న్యూ రెగ్యులేషన్స్ కనుక ఇంప్లిమెంట్ అయితే మీరు లెవెల్ 1 ఉంటే అవసరం లేదు. లెవెల్ 4 ఉందనుకోండి, స్వర్ణ గారు మీకు తప్పకుండా వస్తుంది అంటే 100% ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు, కానీ మీకు H-1B వస్తుంది, డబ్బులు కడదాం అంటే కంపెనీతో డబ్బులు కడదాం, ఫైల్ చేద్దాం అంటాం. లెవెల్ 2, లెవెల్ 3 ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే, ఇప్పుడు నేను ఎస్టిమేట్ చేశానంటే మరి వస్తుందో రాదో మాకు తెలియదు ఖచ్చితంగా,
ఫైల్ అయితే చేసి చూద్దాం అని చెప్తాం అన్నట్టు. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? సో ఒక ఖచ్చితమన్న అంటే ఒక మాకు కూడా అది 1-2 ఏళ్ళలో తెలిసిపోద్ది. లెవెల్ 2 లెవెల్ 3 వాళ్ళకి ఎక్కడ అన్నది తెలిసిపోద్ది అన్నట్టు. లెవెల్ 4 మాకు తెలుసు ఇప్పుడు కొత్తగా ఉన్న పరిస్థితుల్లో లెవెల్ 4 అందరికి వస్తుంది, లెవెల్ 1 రాదని. లెవెల్ 2 లెవెల్ 3 మధ్యలో వస్తుందా రాదా అన్నది మాకు కొద్ది ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందులో కూడా ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు తెలుసు అన్నట్టు. అయితే మీకు ఒక క్లియర్ సర్టానిటీ అని ఉంటుంది అన్నట్టు. కొందరికి అంటే ట్రంప్ చేసే ప్రపోజల్ ఏంటంటే, కొందరు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద జాబ్స్ కు వాళ్ళు H1B చేయదలుచుకుంటే వాళ్ళు ఇప్పుడు ఆ H1B వాడలేకుంటున్నారు. వాళ్ళకి H1B లాటరీ సిస్టమ్ ద్వారా ఉంది కాబట్టి ఆ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు మాకు వాడకుంటున్నారు. దీని ద్వారా మాకు ట్యాక్స్ రెవెన్యూ అని తగ్గిపోద్ది. ఎందుకంటే మీరు మీరు ₹1,00,00,000 శాలరీ తీసుకున్న సుబ్బారావు గారు 2 కోట్ల శాలరీ ఉంది కదా, మరి 2 కోట్ల అయినా మీకన్నా డబల్ కన్నా ఎక్కువ కడతారు కదా, మరి ట్యాక్స్ బ్రాకెట్ కూడా పెరిగిపోద్ది కదా అతనిది. అందుకోసం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ హై లెవెల్ జాబ్స్ కి H1B వాళ్ళని తీసుకుంటాము, తర్వాత మాకు ట్యాక్స్ కూడా బాగా పెరిగిపోద్ది అని చెప్పి ట్రంప్ ప్రపోజ్ చేస్తున్నాడు. రాహుల్ సార్, ఇప్పుడు ట్రంప్ గారు ఎవరికి ఎక్కువ శాలరీ ఉంటే వాళ్ళు మా దేశంలో ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోండి అంటున్నారు. సింపుల్ గా వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా దాని అర్థం అయితే ఇదే ఫైనల్ గా, అంతే కదా. ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ ఐటీ వాళ్ళే ఉండరు, కొంతమంది డాక్టరేట్ వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్స్ బట్టి శాలరీస్ కూడా నిర్ణయించబడతాయి. ఇప్పుడు డాక్టరేట్ వాళ్ళకి చూడండి చాలా తక్కువ శాలరీస్ ఉంటాయి, ఐటీ వాళ్ళకి కాస్త ఎక్కువ శాలరీస్ ఉంటాయి, డిమాండ్ అట్లా ఉండింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఓన్లీ ఐటీ వాళ్ళు మాత్రమే హై శాలరీ పర్సన్స్ వాళ్ళు మాత్రమే యుఎస్ లో ఉద్యోగాలు చేసే అవకాశం ఉందా? ఈ డాక్టరేట్ వాళ్ళు లేకపోతే సైంటిస్టులు రీసెర్చ్లు చేసే వాళ్ళకి యుఎస్ లో అవకాశం లేదు అంటారా? అట్లేం లేదండి. ఇప్పుడు ఎట్లుంటది అంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే లెవెల్ ఆఫ్ శాలరీ అని ఉంటది అన్నట్టు. ఇప్పుడు ఐటీ వాళ్ళ శాలరీస్ ఏమో 2 కోట్ల దాకా ఉంటుంది, డాక్టరేట్ వాళ్ళది 50-60 లక్షలు ఉంటుంది కదా. సో వాళ్ళకి ఎట్లుంటదంటే, డాక్టరేట్ వాళ్ళకి ఎట్లుంటదంటే శాలరీస్ వాళ్ళ లెవెల్ ప్రకారం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అదే మనం ఏమన్నాము, లెవెల్ 4 డల్లాస్ లా ఐటీ వాళ్ళకు 2 కోట్లు ఉంటది, కానీ డాక్టరేట్ వాళ్ళకు 80 లక్షలే ఉంటది అన్నట్టు. కాకపోతే ఎంట్రీ లెవెల్ డాక్టరేట్ వాళ్ళకేమో 50 లక్షలు, డాక్టరేట్ పోస్ట్ డాక్ వాళ్ళకేమో 50 లక్షలు ఉంటుంది, కానీ 4th లెవెల్ వాళ్ళకి 80 లక్షలు ఉంటుంది అన్నట్టు. వాళ్ళకు కూడా పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు మనకు రావడానికి. అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా వాళ్ళ శాలరీస్ క్యాలిక్యులేట్ చేస్తారు అంటున్నారు మీరు. రైట్. అంతే తప్ప 2 కోట్లు 1 కోటి అన్నది పారామీటర్ కాదు. 1 కోటి 2 కోట్లు అన్న కాదు, ఈచ్ డిపార్ట్మెంట్ అంటే ఈ ఐటీ ప్రొఫెషన్ లో మీ లెవెల్ ఎంత, ఈ డాక్టరేట్ లో ఎంత, సివిల్ ఇంజనీరింగ్ ఎంత, మెకానికల్ ఇంజనీరింగ్ ఎంత, సో అందులో ప్రతి దానికి టీచర్ కి ఎంత, వాటన్నిటి కూడా వాళ్ళ లెవెల్ ప్రకారం వాళ్ళ లెవెల్ అంటే హై లెవెల్ టీచర్ నే హైర్ చేస్తారంట, లో లెవెల్ టీచర్ హైర్ చేయరు. అట్లా ప్రతి దాంట్లో కూడా హై లెవెల్ వాళ్ళని హైర్ చేద్దామని వాళ్ళు ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు. ఇదైతే కాస్త ఊరట కలిగించే అంశమే. అవునండి. అంటే వాళ్ళు చెప్పే థియరీ ఏంటంటే, ఇప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ అంటారు కదా, ప్రపంచంలో ఉన్న బ్రెయిన్ అంతా తీసుకొచ్చి అమెరికాలో పెడతాం అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పేదంటే, ఈ టాప్ బ్రెయిన్స్ ఎవరైతే టాప్ శాలరీ పే చేసిన రెడీ ఉండరో ఆ బ్రెయిన్స్ అన్ని యుఎస్ కి వచ్చేస్తాయి అని వాళ్ళ ఆశ అన్నట్టు దీని ద్వారా. ఓకే సార్, ఇప్పుడు మన H1B వీసా గురించి ఈ రూల్స్ కండిషన్స్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. కాకపోతే చాలా మందికి ఏమనిపిస్తుందంటే, ఎందుకు ఈ H1B వీసాని గేట్ వేగా చూస్తున్నారు? అంటే ఇంకోటి ఏం గతంతో లేదండి ఇక్కడ. ఇప్పుడు H1B కాకపోతే వేరే వర్క్ వీసాస్ అన్నవి చాలా, ఇప్పుడు మీరు L1 తీసుకోవాలనుకోండి, ఇప్పుడు మీరు పెద్ద కంపెనీ కాంటాక్ట్ చేసింది అనుకోండి, H1B హైర్ చేయాలంటే ఏం చేయాలంటే, L1B తీసుకోవాలంటే ఏం చేయాలంటే, మీరేం చేయాలి? L1 తీసుకోవాలంటే ఆ కంపెనీకి, అదే కంపెనీకి 1 year యుఎస్ లో అవుట్ సైడ్ యుఎస్ లో పనిచేయాలన్నట్టు. ఆ రిక్వైర్మెంట్ H1Bకి లేదు. సో ఇప్పుడు మాస్టర్స్ దగ్గర నుంచి మనోడు పోతాడు, అక్కడ ఓ కంపెనీకి జాబ్ చేస్తాడు, లెట్స్ సే ఏబీసీ కంపెనీకి జాబ్ చేస్తాడు. L1 తీసుకోవాలంటే ఏంది, అతను బయట కంట్రీలో ఒక 7 ఏడాది జాబ్ చేయాలి, వాళ్ళకి బ్రాంచే ఉండకపోవచ్చు, ఇతను ఎప్పుడు పనిచేసిండు ఆ కంపెనీ, అక్కడ ఇప్పుడు మాస్టర్ తీసుకొని పోయిండు. H1B అన్నది ఎవరైనా ప్రొఫెషనల్ కూడా ఈజీగా వచ్చే H1B కాబట్టి అన్ని వర్క్ వీసాల కన్నా సులభమైనది H1B వీసా అంటే.
వేరే అన్ని కండిషన్స్ ఉన్నాయి. O1 వీసా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ కావాలి. P1 అంటే అది ఓన్లీ భరతనాట్యం అటువంటి డాన్స్ చేసే వాళ్ళకి ఉంటాయి అన్నట్టు. అట్లా ప్రతి దానికి ఒక్కొక్క రిస్ట్రిక్షన్ ఉంది. కాబట్టి H1B అనేది కొద్దిగా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందండి మీకు. కాబట్టి చాలా మంది మన ఇండియన్స్ H1B మీద ప్రిఫర్ చేసిపోతారండి. సో మీరు చెప్తే తప్ప ఇన్ని వీసాలు ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు. ఉన్నాయండి. పోస్ట్ డాప్ కు H1 మీద పోవచ్చు, J1 మీద పోవచ్చు. తర్వాత క్యూ వీసా అని ఉంది, అంటే కల్చరల్ ఎక్స్చేంజ్ వీసా అని ఉందండి. తర్వాత P1 అంటే నేను ఇంతకుముందు భరతనాట్యం ఉన్నా కదండి, భరతనాట్యం చేసే పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు అన్నట్టు. ఆ తర్వాత మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇటువంటి అన్ని P1 వీసాస్ ఉన్నాయండి. సో అట్లా చాలా డిఫరెంట్ వీసాస్ ఉంటాయండి. C1 వీసాస్ అంటే మనం క్రూలు అంటే షిప్లలో పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు ఏరోప్లేన్ లో పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి C1 వీసాస్ ఉంటాయి. అట్లా డిఫరెంట్ వీసాస్, చాలా డిఫరెంట్ వీసాస్ ఉన్నాయి. కానీ అన్నిటికన్నా అంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఏమనుకుంటామండి, ఇప్పుడు పోయి మన పిల్లోళ్ళు భరతనాట్యం చేసి అక్కడ పెర్ఫార్మ్ చేస్తా అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఉన్నా కూడా వాళ్ళకి అంత డబ్బులు రావు. 1-2 పెర్ఫార్మెన్స్ ఉంటాయి. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ వాళ్ళకి అంత డబ్బులు రావు కదా, భరతనాట్యం కానీ మ్యూజిక్ కానీ పెర్ఫార్మెన్స్ చేస్తే అంత డబ్బులు రావు కదా. అందుకోసమని వర్క్ టిపికల్ గా మనం ఏమనుకుంటాం, అరే నాయన ఇంజనీరింగ్ చేయరా, నాయన చదువుకోరా, పోయి ఇంజనీరింగ్ జాబ్ చేయరా అని మనం పంపిస్తాం. అటువంటి వాటిని H1B. డాక్టర్ అయినా పర్లేదు, లాయర్ కూడా H1B పాసిబిలిటీస్ ఉంటాయి. మిగతా ఫార్మసిస్ట్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉంటాయి, డాక్టరేట్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉంటాయి అన్నట్టు. అది ఈజీగా పోయి వర్క్ వీసా కాబట్టి మన తెలుగు వాళ్ళు కూడా, మన ఇండియన్స్ కూడా చాలా మంది కూడా దీన్ని ప్రిఫర్ చేస్తారు వేరే వీసాల కన్నా. ఇప్పుడు ఇన్ని రకాల వీసాస్ ఉన్నాయి కదా సార్, యాక్చువల్గా H1B వీసా అది కాస్త మనం ఇంపార్టెంట్ గా చూస్తున్నారు కాబట్టి ఎంతమంది ఇండియన్స్ ఉంటారు అమెరికాకి వెళ్ళే వాళ్ళు? ఇప్పుడు దాదాపుగా ఆల్రెడీ US లో ఉన్న వాళ్ళు, H1B మీద ఉన్న వాళ్ళు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఉండండి H1B వీసా మీద. రైట్, ఇప్పుడు చాలా పెద్ద నెంబర్. 5 లక్షల నుంచి 10 లక్షల మంది H1B వీసా మీద ఉన్నారు. వాళ్ళ స్టాట్స్ ప్రకారం, అంటే USCIS రీసెంట్లీ రిలీజ్ చేసిన స్టాట్స్ ప్రకారం ఒక 5 లక్షల మంది ఇండియన్స్ గ్రీన్ కార్డ్ లైన్ లో కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఇక లైన్ లో లేని వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంతమంది ఈ అమెరికా కళను నిజం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ట్రంప్ గారేమో గడికొక కండిషన్ పెడుతూ ఉన్నారు. దీనివల్ల ఓవరాల్ గా మనకి ఎలాంటి లాభం ఉంటదంటారు, నష్టం ఉంటదంటారు? ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో శాలరీ ఇంక్రీజ్ దాంట్లో లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అన్నది మన ఇండియన్స్ కు కష్టం చెప్పేది. ఎందుకంటే దీని వల్ల ఇప్పుడు ఎగ్జిస్టింగ్ H1B మీద ఏం ప్రెషర్ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ H1B తీసుకున్న వాళ్ళకు శాలరీ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా వచ్చే ప్రొఫెషనల్స్ మాత్రం శాలరీ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం వాళ్ళు మొత్తం 85,000 H1Bs ఇస్తారండి వాళ్ళు. అందులో 60% మంది మన ఇండియన్స్ తీసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే సిస్టమ్ లో మనకి ఎంతమంది మనోళ్ళు తీసుకుంటారు అనేది మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ స్టాట్స్ అన్నీ మాకు తెలియదు కదా ఇప్పుడు. మరి హై సాలరీస్ కూడా మనోళ్ళు ఉంటారా అనేది నాకు ఇప్పటిదాకా తెలియదు. అయితే ఇది మరి మీరు ఇంకో దృష్టిలో అనుకోవచ్చు కదా, మరి 60% మనోళ్ళే తీసుకుంటారు కాబట్టి మరి ఇప్పుడు 1 కోటి నుంచి శాలరీ, మినిమం శాలరీ 1.5 కోటి అయితే మనకి కదా లాభం వచ్చేది అని కూడా అనొచ్చు. మీరు ఉండవచ్చు, కావచ్చును, కాకపోవచ్చును. మనం చెప్పేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. ఇది మంచిగా ఉంటుందా మంచిగా లేదా అన్నది మన ఇండియన్స్ కి ఇది మంచిదా కాదా అన్నది మనకి ఇప్పుడే డిటర్మైన్ చేయడం చాలా కష్టం. పోతా అంటే మనకి ఎక్కువ డాటా వస్తుంది కాబట్టి అప్పుడు ప్రొవైడ్ చేద్దాం. మరి ఇది లాభమా నష్టమా మనకు అన్నది ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పలేం మనం. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి హైలీ టాలెంటెడ్ ప్రొఫెషనల్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, అతను USA పోదలుచుకున్నాడు అనుకుందాం, అతనికి కాడ జాబ్ వచ్చింది అనుకుందాం. అతను జాబ్ మీద పోవాలంటే H1B ఫైల్ చేయాలంటే ఎట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? లాటరీ ద్వారా పోవాలి. 5 మందిలో ఒకరికే వస్తుంది లాటరీ కదా. అంటే ఇప్పుడు హైలీ టాలెంటెడ్ IIT గ్రాడ్యుయేట్ అయ్యి మంచి సాలరీ తీసుకుని మంచి కంపెనీలో ఉండి వాడు మంచి సాలరీ అక్కడ డైరెక్ట్ US లో వర్క్ వీసా మీద పోదలుచుకున్నాడు అనుకుందాం. వానికి H1B లాటరీ అప్లై చేస్తే మార్చిలో అప్లై చేస్తే అక్టోబర్లో వస్తుంది వానికి. ఆ లాటరీ వానికి 5లో ఒకరికే తగులుతుంది. మరి వాడు అటువంటి వాడు పోలేకపోతుండే ఇప్పుడు ఇవాళ రేపు. సో వాళ్ళందరూ కూడా పోవచ్చు.
సో ఇది మనకు అడ్వాంటేజ్ ఉంటుందా డిసడ్వాంటేజ్ ఉంటుందా ఇప్పుడైతే నాకు అర్థం కావట్లేదు, ముందు ముందు తెలుస్తుంది అన్నట్టు. స్పెషల్ గా స్టూడెంట్ వీసా మీద కొత్తగా పోయే వాళ్ళకు ఇది చాలా పెద్ద దెబ్బ. ఇంకెవరికి దెబ్బ అంటే మనం నార్మల్ ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి కదండి, మేజర్ ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీస్ కు వీళ్ళకు పెద్ద దెబ్బ. ఎందుకంటే H1Bలో టాప్ కంపెనీస్ యూజ్ చేసేది మన ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీస్. అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవి ఉన్నా కూడా మన ఇండియన్ కంపెనీస్ చాలా టాప్ H1B యూజ్ చేసే. అందులో లాటరీ సిస్టమ్ ద్వారా H1B యూజ్ చేసే వాటిలల్లా మన ఇండియన్ కంపెనీస్ చాలా టాప్ ఉన్నాయి అన్నట్టు. అయితే వీళ్ళందరు పిల్లల్ని ఏం చేస్తున్నారు అంటే, పురగాల పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు H1B ఫైల్ చేసుకొని వాళ్ళని తీసుకొని పోతారు కదా, వాళ్ళకు లో లెవెల్ వాళ్ళని తీసుకుపోతుంది, వాళ్ళు లో లెవెల్ పొజిషన్స్ తీసుకుపోతుంది. కాబట్టి వాళ్ళకు తక్కువ శాలరీ ఇచ్చి తీసుకుపోతారు. వాళ్ళకు అటువంటి కంపెనీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీసుకుపోవడం చాలా కష్టమైంది. లేదంటే వాళ్ళు ఇంకో ఆర్డర్ చేసుకోవచ్చు, హై లెవెల్ వాళ్ళనే తీసుకుపోయే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకు. సో ఇది ఓవరాల్ గా మరి ఇండియన్స్ కు శాలరీ పెరిగే ఛాన్స్ ఉన్నది. కానీ మరి మన ఇండియన్స్ 60% దీన్ని గ్రాప్ చేస్తారా చేయరా అనేది మనం చూడాలి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఇన్ని కండిషన్స్ మధ్య ఈ పర్సంటేజ్ ఏమైనా తగ్గుతుంది అని అనుకోవచ్చా సార్? ఒక భయం ఉంటది. ఇన్ని రూల్స్, కండిషన్స్ మధ్య ఎందుకులే అక్కడికెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనే ఒక టెన్షన్ ఉంటది కాబట్టి తగ్గుతుందా ఏమైనా? ఏమోనండి, నాకు తగ్గదనే అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు కొందరు టాలెంటెడ్ పీపుల్ ఇక్కడ ఇండియాలోనే రిక్రూట్ అయ్యి వాళ్ళ పెద్ద పెద్ద శాలరీ తోటి ఇక్కడనే ఉండిపోతున్నారు. ఎందుకంటే యుఎస్ పోవడం అన్నది వాళ్ళు అక్కడ పోయి మాస్టర్స్ డిగ్రీ చేయాలి, ఆడ బోల్ తోమాలి, కంపెనీ యూనివర్సిటీలలో పోయి అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ జాబ్ వస్తుంది. అవన్నీ ఎత్తుకోవడం ఎందుకు, నాకు 50 లక్షల శాలరీ వస్తుంది ఇక్కడ అనుకుందాం ఒకవేళ ఎంట్రీ లెవెల్ హైలీ టాలెంటెడ్ పీపుల్ కు. వాడేమనుకుంటాడు, నాకు ఆడ 2 కోట్ల శాలరీ వస్తుంది, మంచిగా అన్ని వస్తానే కదా. అటువంటి వాళ్ళు మరి ఎక్కువ మంది పోతారా ఇక్కడి నుంచి, అది ఇప్పుడు కష్టం అండి. అంటే చెప్పేది కష్టం. ఆ, కొంతమందికి లాభం అయితే తప్పకుండా, కొంతమందికి నష్టం అయింది. ఓవరాల్ గా మన ఇండియాకి లాభం అయితే నష్టం అయితే అన్నది ఇప్పుడే మనం చెప్పలేము. ఈ పర్టికులర్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. సరే, ఫైనల్గా ఒక ఇమిగ్రేషన్ లాయర్గా ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ మీరు. ఈ H1B వీసాదారులకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటండి? ఇప్పుడు కొత్తగా అయితే ఆల్రెడీ H1B మీద ఉన్న వాళ్ళకు ఈ పర్టికులర్ రెగ్యులేషన్స్ ఎఫెక్టివ్ కాదు. ముందు ముందు H1B రావాలంటే మాత్రం, ఒకవేళ ఈ రెగ్యులేషన్స్ పోతే మాత్రం మీరు టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలండి. మీరు ఇంజనీరింగ్ చేసేటప్పటి నుంచి కూడా, మొదటి నుంచి కూడా కోర్సులు తీసుకొని స్పెసిఫిక్ మీరు ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తున్నట్టు, అక్కడ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్స్ అవన్నీ చేస్తా అంటున్నట్టు. గాలి అవారా తిరగడం కన్నా మీరు ఏం చేయాలంటే సమ్మర్ లా ఇంటర్న్షిప్స్ జాయిన్ అవి, తర్వాత ఇంజనీరింగ్ చేసేటప్పుడే మీరు ఈ ప్రోగ్రామ్స్ లో వాటిలల్లా ఇన్వాల్వ్ అయ్యి టాలెంట్ అన్నది మొదటి నుంచి సొఫిస్టికేట్, అంటే కత్తిని నూరుకుంటా పోవాలి. ఇప్పుడు మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్లు రన్ చేయాలండి. అది మీరు టక్కున లేచి రన్ చేసడానికి వీలు ఉండదు అన్నట్టు. దానికి మొదటి నుంచి ప్రిపేర్ కావాలన్నట్టు. మీ కాళ్ళు ప్రిపేర్ కావాలి, మీ మెంటల్ గా ప్రిపేర్ కావాలి. అవన్నీ మీరు మొదటి నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పటి నుంచే ప్రిపేర్ అయితే బెటర్ అండి. కాకపోతే ఇప్పుడు మీరు అక్కడ పోయి మాస్టర్స్ డిగ్రీ తర్వాత ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటా, ఆ కోర్స్ తోటి జాబ్ అంటే ఇదివరకు వచ్చిందేమో కానీ ఆ పప్పులు అన్నవి ఇప్పుడు ఉడకయ్యని ట్రంప్ చెప్తున్నాడు. మీరు మొదటి నుంచి హైలీ టాలెంట్ ఉంటే మాత్రం మీకు మంచి అవకాశం ఉంది, లేదా మీరు ఎంట్రీ లెవెల్ జాబ్ లో పోదలుచుకుంటే మాత్రం మేము H1B ఇవ్వమని ట్రంప్ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది ఇప్పుడు. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మంచి డెసిషనే, బట్ కాస్త ఇబ్బంది పెడుతుంది కాబట్టి మనం టెన్షన్ పడుతున్నాం. ఏమంటారు మీరు? అంటే పిల్లల్ని షైన్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చా? ఇప్పుడు మనం ఒక తీరుగా చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. దాదాపుగా 2007 నుంచి ఇప్పటిదాకా లాటరీ సిస్టమ్ 18 ఏళ్ళు చేస్తున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ అనే మటుకు ఈ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఈ సిస్టమ్ కు మనకు మనం ఎట్లా దీంతో మనం లాభం పొందొచ్చు అన్నది అడ్జస్ట్ కావడం అంత ఈజీ సులభం కాదు ఎవరికి కూడా. మేము ఇమిగ్రేషన్ లాలకే మాకు ఇది అడ్జస్ట్ కావాలంటే, డైజెస్ట్ కావాలంటే టైం పడుతుంది. కొత్తగా పిల్లలు వాళ్ళందరూ ట్రైన్ గా లేరు కాబట్టి ఏముందిలే అమెరికాలో మాస్టర్ డిగ్రీ తీసుకోవాలి, ఆడ పోగానే ఆడ ఇమీడియట్ గా ఓపీటీ సిస్టమ్ H1B వస్తుంది అన్న వాళ్ళకు మాత్రం ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే చేంజ్ అన్నది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు.
కానీ అడాప్టేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనుక మీరు బిహేవ్ చేస్తే, ఏది ఇంజనీరింగ్ నుంచి మీరు కష్టపడి చేసుకుంటే, ఆ తర్వాత ఇంటర్న్షిప్ చేసుకొని టాలెంట్ డెవలప్ చేసుకుంటే మీకు నష్టం అనేది ఉండదు. ఒకవేళ మీరు అమెరికా పోయినా, అమెరికా పోకపోయినా కూడా నష్టం ఉండదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. అసలు H1B వీసా అంటే ఏంటి, ఇప్పుడు అమెరికాలో విధిస్తున్న ఆంక్షలు ఏంటి, ఎలా స్టూడెంట్స్ ప్రిపేర్డ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి, అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ గారు.